నమస్కారం గురుగారు. గురుగారు ఇప్పుడు మనకి ఈ 2025 సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరం కాబట్టి మీనరాశి వారికి సంబంధించండి. ఈ సంవత్సరం వాళ్ళకి అసలు ఆదాయం ఏ విధంగా ఉంటుంది? వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలియజేయండి. విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ముందుగా చూసుకుంటే వారికి ఆదాయం వచ్చేసి 5గా ఉంటుంది, వ్యయం కూడా 5గా ఉంటుంది. అలాగే రాజపూజ్యం 3, అవమానం 1. ఓకే. ఈ సంవత్సరం మీనరాశి వారికి 7.5 అంటే శని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రాశి వారి అక్షరాలను చూస్తే మాత్రం ది, దు, షం, ఝ, ధ, థే, తో, అలాగే చాచి ఈ యొక్క అక్షరాల వారు మీనరాశిగా పరిగణింపబడతారు. వీరికి ఈ సంవత్సరం 7.5 శని వల్ల చాలా కఠిన పరిస్థితులే వస్తాయని చెప్పుకోవచ్చు. కానీ ఇంటి అందు శుభకార్యాలు చేస్తారు, ఖర్చులు మాత్రం అధికంగా అవుతాయి. అలాగే వృధా సంచారం అంటే ఏం పని లేకుండా తిరగడం అనేది ఎక్కువ అవుతుంది. ఓకే. ఆందోళన ఎక్కువ అవుతుంది. గృహ నిర్మాణం అనేది చేస్తారు, కాకపోతే ఇబ్బందులు మాత్రం పడతారు. అలాగే విద్యార్థులకు కూడా కష్టకాలంగా ఉంటుంది. కొద్దిగా వాళ్ళు 1-2 సార్లు చదవడం అనేది మంచిది. చదివి రాయడం అనేది చాలా మంచిది. అలాగే వారు నమ్మిన వారి నుంచి మాత్రం మోసపోతారమ్మా. ఈ సంవత్సరం వారు త్వరగా మోసపోయే వ్యక్తుల్లో మీనరాశి వారు చాలా దగ్గరగా ఉన్నారు మోసపోవడంలో. కాబట్టి వారు కొద్దిగా జాగ్రత్త వహించి ఎవరిని పడితే వారిని నమ్మకుండా కొద్దిగా 1-2 సార్లు ఆలోచించడం అనేది చాలా మంచిది. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు కూడా వీరికి చాలా ప్రమాదాలు తెచ్చే అవకాశం ఉంది. భూ తగాదాలు అవ్వడం కానీ, ఏదైనా పర్మనెంట్ వస్తువులు కొనుక్కుందాం అనుకున్నా కూడా వారికి కొద్దిగా తగాదా తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటికీ ఏదో ఒక రకమైన టెన్షన్తో వీరు బాధపడుతూ ఉంటారు. కష్టం చేస్తారు కానీ ఫలితం దక్కదు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అసందర్భ ప్రేరేపణలు చేస్తారు, చాలా గొప్పతనంగా చెప్పుకుంటారు. ఆ గొప్పది తగ్గించి పని చేసుకుంటే మాత్రం చాలా లాభాలు చేకూర్చే అవకాశం ఉంది. చాలా కష్టాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండొచ్చు అంటారండి? కోర్టు సమస్యలు చాలా జటిలమవుతాయమ్మా. జటిలమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అవతలి వారికి అనుకూలమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ యొక్క ప్రభావం తగ్గాలి అంటే మీరు చాలా ఓర్పుగా ఉండడం, ఏది పడితే అది మాట్లాడకుండా చాలా నిదానంగా ఆలోచించి చేసుకోవడం, ఇలాంటివి చేస్తే చాలా మంచిది. అలాగే మీ శక్తికి 2 రెట్ల ఎక్కువ శక్తిని సంపాదించుకొని పని చేసి కష్టపడితే తప్పకుండా మీకు అనుకూలమైన అవకాశం ఉంటుంది. అలాగే ఇతరుల విషయాల్లో మాత్రం తప్పకుండా మీరు జోక్యం చేసుకోకపోవడం మంచిది. మంచి చెప్దామని వెళ్ళినా కూడా చెడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి మీరు దుష్టో దూరవర్జిత అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఎవరైనా మీకు దుష్టుడే అనుకొని మీరు దూరంగా ఉండండి. చాలా దాన ధర్మాలు, తీర్థయాత్రలు చేసి విశేషమైన పుణ్యాన్ని సంపాదించండి. తీర్థయాత్రలు చేయండి, దేవాలయాలకు వెళ్ళండి, పూజలు చేయండి, దేవుణ్ణి నమ్మండి. ఈ విధంగా చేస్తే మీ యొక్క ఏదైతే శని ప్రభావం ఉందో అది కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇతరులు మీ విషయాల్లో చాలా పొరపాటుగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు, చాలా తొందరపాటు గురి చేస్తారు. కాబట్టి ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏది చెప్పినా కూడా ఆలోచించి ముందడుగు వేయడం అనేది చాలా మంచిది. అలాగే వాగ్వాదాలకు కూడా దిగుతూ ఉంటారు. గొడవలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ గొడవలు కాకుండా ఉండాలి అంటే మాట్లాడకుండా ఓర్పుగా ఉండడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా శని ప్రభావం తగ్గడానికి వీరు చేయాల్సిందల్లా ఒకటే, దేవాలయానికి వెళ్ళడం. ఏ రాశి వారికి ఏది చెప్పినా, ఎవరికి ఏది చెప్పినా కూడా దేవుణ్ణి నమ్మడం అనేది చాలా ముఖ్యం. దేవుని సేవ చేయడం అనేది చాలా ముఖ్యం. దేవుణ్ణి నమ్ముకొని దేవునికి సేవ చేసిన వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా దేవుడే నిలబడతాడు, దేవుడే చేస్తాడు. కాబట్టి వీరు కూడా శనివారం దేవాలయాలకు వెళ్ళాలి. ఆ దేవునికి ఏదైతే శనేశ్వరునికి కానీ, శంకరునికి కానీ, లేదా ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు ఆ గుళ్ళో అక్కడికి వెళ్ళి ఆ స్వామికి దీపం ముట్టియడం కానీ, ప్రదక్షిణాలు చేయడం కానీ, అభిషేకాలు చేయడం కానీ, పూజలు చేయడం కానీ చేస్తే వారికి కూడా తప్పకుండా మంచి ప్రభావాలు కలుగుతాయి. అన్ని గ్రహాలు దేవుని ఆధీనంలో ఉంటాయి కాబట్టి చాలా మంచిది. దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని గ్రహాలు కూడా మనకు అనుకూలమవుతాయి. దేవుణ్ణి నమ్ముకోకపోతే ఎలాంటి అనుకూల గ్రహం కూడా వ్యతిరేకమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ గమనించుకొని
ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని దేవుని సేవను నమ్ముకోండి. అన్ని గ్రహాలు కూడా మంచిగా మనకు అనుకూలంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండి మన జీవితానికి ఉపయోగపడతాయి. చాలా చక్కగా తెలియసా గురుగారు. 12 రాశుల వారికి సంబంధించి పరిహారం కూడా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.